Welcome to Sri Venkateswara College of Arts and Science students. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram. Now we discuss about 3rd BSc 6th semester subject Web Technology, groups MPCS and MSCS. Our topic is, first topic, subject is Web Technology, and our topic is Introduction to Web Technology and what are the used in web terminologies in web technology, and also introduction to HTML. Okay, first we discuss about web technology. What is web technology? First of all, what is web technology? Web technology is a software or technology. It can use it to communicate to one computer to another computer. That means one user to another user. అంటే వెబ్ టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ అన్ టెక్నాలజీ. దట్ మీన్స్ ఇది ఒక సాఫ్ట్వేరు అండ్ ఆల్సో ఇది ఒక కంప్యూటర్ నుంచి అనదర్ కంప్యూటర్ని కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసే టెక్నాలజీ. ఓకే, కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్. ఫస్ట్ అసలు వెబ్ టెక్నాలజీ అనేది ఏం చూపిస్తుంది అంటే తీసుకుంటే కనుక ఎవ్రీ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, ప్రతి సాఫ్ట్వేర్ ప్రాజెక్టు కూడా 3 లేయర్స్లో వర్క్ చేస్తారు. ఫస్ట్ లేయర్ ఈజ్ ప్రజెంటేషన్ లేయర్, సెకండ్ లేయర్ ఈజ్ అప్లికేషన్ లేయర్, థర్డ్ లేయర్ ఈజ్ డేటాబేస్ లేయర్. ఓకే, ఇప్పుడు ఏ లేయర్కి ఏ టెక్నాలజీ యూజ్ చేస్తామంటే ఫస్ట్ డేటాబేస్ లేయర్కి ఏం చేస్తామంటే ఇట్ ఈజ్ ఎన్ స్టోరేజ్ ఏరియా కాబట్టి దీనికి DBMS అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో నెక్స్ట్ అప్లికేషన్ లేయర్కి వచ్చేటప్పటికి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తాం. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో జావా కానీ, .NET అయితే C#.NET, VB.NET ఇలా. నెక్స్ట్ ఇప్పుడు మన సబ్జెక్ట్ వెబ్ టెక్నాలజీ ప్రజెంటేషన్ లేయర్కి యూజ్ చేసే టెక్నాలజీ వెబ్ టెక్నాలజీ. ఈ వెబ్ టెక్నాలజీని మనం ప్రజెంటేషన్, దట్ మీన్స్ ఏంటంటే మనకి కంటికి కనిపించే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్టుకి సంబంధించిన ఎవ్రీ స్క్రీను కూడా మన కంటికి కనిపించే ఆ స్క్రిప్ట్ అంతా కూడా మనం దేన్ని యూజ్ చేస్తామంటే వెబ్ టెక్నాలజీని యూజ్ చేసుకుని మనం చూపిస్తాం. ఓకే, ఈ వెబ్ టెక్నాలజీని యూజ్ చేసుకుని చూపిస్తాం అంటే సపోజు ఏదైనా జావా ప్లాట్ఫామ్ తీసుకున్నారనుకోండి, జావా ప్లాట్ఫామ్ మీద ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి సపోజు. ఇప్పుడు దానికి సంబంధించి వెబ్ టెక్నాలజీని ఇప్పుడు డేటాబేస్ లేయర్కి వచ్చేటప్పటికి DBMSని ఒరాకిల్ కానీ MySQL కానీ యూజ్ చేస్తాం. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అప్లికేషన్ లేయర్కి వచ్చేటప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. అలాగే ప్రజెంటేషన్ లేయర్ వెబ్ టెక్నాలజీకి వచ్చేటప్పటికి మనం జావా సర్వర్ పేజ్ JSPని కానీ HTML లాంగ్వేజ్ని కానీ యూజ్ చేసి వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తాం వెబ్ టెక్నాలజీని. ఓకే, ఇప్పుడు ఇది వెబ్ టెక్నాలజీ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే మనకి హౌ టు ప్రజెంట్ ద డేటా ఆర్ టెక్స్ట్ ఆర్ ఆడియో వీడియో. ఈ వెబ్ టెక్నాలజీని యూజ్ చేసుకుని మనం ఏమేమి ప్రజెంట్ చేస్తామంటే ఎవ్రీ టెక్స్ట్, మనకు కంటికి కనిపించే ఎవ్రీ టెక్స్ట్ కానివ్వండి, గ్రాఫిక్స్ కానివ్వండి, ఆడియోస్, వీడియోస్, నెక్స్ట్ ప్రతిదీ కూడా మనం ప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీ వెబ్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ ఈ వెబ్ టెక్నాలజీలో యూజ్ చేసే వెబ్ టెర్మినాలజీస్, దట్ మీన్స్ యూజ్ చేసే వర్డ్స్ ఏమేమి యూజ్ చేస్తాము. టెర్మినాలజీ మీన్స్ వెబ్ టెక్నాలజీలో మనం ఏమేమి వర్డ్స్ యూజ్ చేస్తామంటే ఫస్ట్ WWW, దీన్నే వెబ్ అంటాం ఆర్ వరల్డ్ వైడ్ వెబ్ అంటాం. ఓకే, వరల్డ్ వైడ్ వెబ్ ఆర్ వెబ్. It is also referred to as web.
అండ్ ఈ వెబ్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఎన్ ఇన్ఫర్మేషన్ స్పేస్. ఇట్ ఈజ్ ఎన్ ఇన్ఫర్మేషన్ స్పేస్ అండ్ where documents and other web resources are identified by hyperlinks and accessible via the internet. అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా, ఓకే, త్రూ ఇంటర్నెట్ ద్వారా ఒక హైపర్ టెక్స్ట్ లింక్స్తో ఐడెంటిఫై చేయబడిన వెబ్ రిసోర్సెస్ని మనం చూపించే ఇన్ఫర్మేషన్ స్పేస్నే వెబ్ అంటాం. అంటే వెబ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ స్పేస్. ఆ ఇన్ఫర్మేషన్ స్పేస్ అంటే దట్ మీన్స్ ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెబ్లో ఉంటుంది. ఆ వెబ్ని ఆ వెబ్లో ఉన్న డాక్యుమెంట్స్ని వెబ్ రిసోర్సెస్ ద్వారా, వెబ్ రిసోర్సెస్ అంటే వెబ్కి సంబంధించిన రిసోర్సెస్ అంటే దానికి సంబంధించిన బ్రౌజరు, వెబ్ పేజెస్ దీని ద్వారా ఐడెంటిఫై చేయబడి ఎలా ఐడెంటిఫై చేయబడతాయి? హైపర్ టెక్స్ట్ లింక్స్ ద్వారా ఐడెంటిఫై చేయబడి అండ్ యాక్సెసిబుల్, మనకి మన స్క్రీన్ మీద యాక్సెస్ చేయబడతాయి వయా ద ఇంటర్నెట్, అంటే త్రూ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ ద్వారా సింపుల్గా ఏంటంటే వెబ్ అనేది ఇట్ ఈజ్ ఎన్ ఇన్ఫర్మేషన్ స్పేస్. ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఇంటర్నెట్ ద్వారా వెబ్ బ్రౌజర్ అనే అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా మనం వెబ్ పేజెస్ని డిస్ప్లే చేస్తాం. ఇక్కడ త్రూ ఇన్ఫర్మేషన్ నుంచి, అంటే వెబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకుని డిస్ప్లే చేస్తాం. ఏది వెబ్ అనేది వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ స్పేస్. నెక్స్ట్ W3C మీన్స్ వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్ మీన్స్ వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం. వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం మీన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ పాపులర్ ఆర్గనైజేషన్ which maintains web standards. That means మనకు వెబ్కి సంబంధించిన ఎవ్రీ వెబ్ స్టాండర్డ్ని కూడా మనం ఈ ఆర్గనైజేషన్లో మెయింటైన్ చేయబడతాయి, అంటే పొందుపరచబడతాయి. అంటే ఇట్ ఈజ్ ఏ పాపులర్ ఆర్గనైజేషన్. ఇది ఒక ఆర్గనైజేషను. ఈ ఆర్గనైజేషన్ సంబంధించి నెంబర్ ఆఫ్ పీపుల్స్ అవైలబుల్. దట్ మీన్స్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ నియర్లీ 400+. పీపుల్స్ మీన్స్ ఇక్కడ కంపెనీస్, ఓకే, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఈ వెబ్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఈ వెబ్ స్టాండర్డ్ని ఫాలో అవుతూ ఉంటాయి. ఆ కంపెనీస్ ఏంటంటే మనకి సపోజ్ మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, IBM, సన్, ఫేస్బుక్, ఇలా నెంబర్ ఆఫ్ MNC కంపెనీస్. ఈ MNC కంపెనీస్ అన్నీ కూడా దట్ మీన్స్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఈ వెబ్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతాయి, అంటే W3C స్టాండర్డ్స్ని ఫాలో అవుతాయి. సో ఇట్ ఈస్ ఎన్ పాపులర్ ఆర్గనైజేషన్ which maintains the web standards. Next, web server. Web server means it is a program that uses HTTP to serve the files that form web pages to users in response in their requests. That means web server అనేది ఒక ప్రోగ్రామ్. ఇది ఏం చేస్తుందంటే HTTP ప్రోటోకాల్ ద్వారా ఫైల్స్ని వెబ్ పేజెస్కి సర్వ్ చేస్తుంది. అంటే ఏంటంటే వెబ్లో ఇన్ఫర్మేషన్ స్పేస్ ఉంటుంది. ఆ వెబ్లోనే వెబ్ సర్వర్స్, నెంబర్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఉంటాయి. సపోజ్ మనం ఒక వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. సపోజ్ www.google.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ www.google.com అనేది HTTP ప్రోటోకాల్ ద్వారా ఏంటంటే ఇందులో ప్రతిదీ కూడా ఈ వెబ్లో ఏంటంటే మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ప్రతి దానికి కూడా ఒక ప్రోటోకాల్ అంటూ ఉంటుంది. ప్రోటోకాల్ మీన్స్ రూల్స్. ఓకే, అలాగే మనం వెబ్ సర్వర్ని ఉన్న ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవాలంటే వెబ్ పేజెస్ ద్వారా మనం వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే చేయాలనుకుంటే కనుక మనం యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటంటే HTTP ప్రోటోకాల్. అలాగే ఇంటర్నెట్ యాక్సెస్ అవ్వాలంటే మనం యూజ్ చేసే ప్రోటోకాల్ TCP/IP ప్రోటోకాల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, ఇప్పుడు ఏ వెబ్ సర్వర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ యూజెస్ HTTP, that means hypertext transfer protocol, to serve the files that form web pages to users to respond to their request. అంటే ఒక యూజరు ఎవరికైతే వెబ్ టెక్నాలజీ చేసే యూజరు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ కోసం రిక్వెస్ట్ పంపాడో ఆ ఇన్ఫర్మేషన్ త్రూ దేని ద్వారా పంపుతాడు?
హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని బేస్ చేసుకుని మనకు ఫైల్ని యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఏం సర్వ్ చేస్తుంది అంటే వెబ్ పేజెస్ని సర్వ్ చేస్తుంది. త్రూ వెబ్ సర్వర్లో ఉన్న వెబ్ పేజెస్ని సర్వ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు అసలు వెబ్ టెక్నాలజీ అనేది ఎవరు ఇన్వెంట్ చేశారంటే ఎవరు కనుక్కున్నారు అంటే ఇట్ ఈజ్ ఎన్ టిమ్ బెర్నర్స్-లీ. ఇతను 1994లో వెబ్ టెక్నాలజీని ఇన్వెంట్ చేశాడు. ఓకే, అలాగే ఇంటర్నెట్ని ఎవరు కనుక్కున్నారంటే వింట్ సెర్ఫ్ అనే సైంటిస్ట్ ఇంటర్నెట్ని కనుక్కున్నాడు. తర్వాత వెబ్ టెక్నాలజీని యూజ్ చేశారు. వెబ్ టెక్నాలజీని ఎవరంటే టిమ్ బెర్నర్స్-లీ అనే కంప్యూటర్ సైంటిస్టు మనకి వెబ్ టెక్నాలజీని కనుక్కున్నాడు. ఓకే, ఇట్ ఈజ్ ఇన్వెంటెడ్ ఆన్ వెబ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఏంటంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఏంటి? ఇవన్నీ కూడా వెబ్ టెర్మినాలజీస్, వెబ్లో యూజ్ చేసే టెర్మినాలజీస్, ఓన్లీ వర్డ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు FTP means File Transfer Protocol. It is a kind of service to transfer files between intra and internet connected computers. దట్ మీన్స్ అంటే ఇది ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఒక సర్వీసు. ఈ సర్వీస్ ఏం చేస్తుందంటే మన సిస్టంలో ఉన్న ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేదా వేరే వెబ్లో ఉన్న ఫైల్స్ని యాక్సెస్ చేసుకోవడం కానీ చేసే సర్వీస్ ఏంటంటే FTP. ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ టు ట్రాన్స్ఫర్ ఫైల్స్ బిట్వీన్ ఇంట్రా అండ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ కంప్యూటర్స్. ఇక్కడ ఇంట్రా అండ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ కంప్యూటర్స్ అన్నాం చూడండి. ఇంట్రా అండ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ కంప్యూటర్స్ అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ మనం నెట్వర్క్ని యూజ్ చేస్తే కనుక దాన్ని ఇంట్రానెట్ అంటాం. ఓకే, అలాగే అలాగే ఇప్పుడు అన్లిమిటెడ్ ఏరియాలో మనం ఇంటర్నెట్ని నెట్వర్క్ని కనెక్ట్ చేసి మనం యూజ్ చేస్తే కనుక దాన్ని ఇంటర్నెట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ టు ట్రాన్స్ఫర్ ఫైల్స్ బిట్వీన్ ఇంట్రా అండ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ కంప్యూటర్స్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నెట్ అంటే ఇట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ నెట్వర్క్. ఇట్ కనెక్ట్స్ కలెక్షన్ ఆఫ్ TCP/IP కమ్యూనికేషన్ ప్రోటోకాల్. అంటే TCP/IP కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ద్వారా నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్తో కనెక్ట్ అయిన ఇంటర్నేషనల్ నెట్వర్క్ని ఇంటర్నెట్ అంటాము. అంటే ఇంటర్నెట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ నెట్వర్క్స్ అంటే నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, దీనికి యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటి మనకి TCP/IP. TCP మీన్స్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, IP means internet protocol. Next, URL means uniform resource locator. Uniform resource locator means it is a web address. That means ఏంటంటే మనం వెబ్లో వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకుని మన సిస్టమ్ మీద డిస్ప్లే చేసే వెబ్ అడ్రస్ని మనం URL అంటాం. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఓకే, URL is used to specified అడ్రస్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్లో మనం స్పెసిఫై చేయబడిన అడ్రస్నే URL అంటాము. ఓకే, ఏ URL ఈజ్ ద ఫండమెంటల్ నెట్వర్క్ ఐడెంటిఫికేషన్. దట్ మీన్స్ మనం URL అనేది వెబ్లో ఐడెంటిఫై చేసి మనం ఇచ్చిన వెబ్ అడ్రస్ని ఐడెంటిఫై చేసి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకుని మన సిస్టమ్ మీదకి డిస్ప్లే చేసే అడ్రస్సే వెబ్ అడ్రస్ని మనం URL అంటాము. URL ఫార్మేట్ అనేది ఎలా ఉంటుందంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, నెక్స్ట్ కోలన్, 2 స్లాషెస్, హోస్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ అదర్ ఇన్ఫర్మేషన్. దట్ మీన్స్ ఏంటంటే సపోజ్ మనం URL ద్వారా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయాలనుకుంటే ప్రోటోకాల్ ఏంటి? HTTP ప్రోటోకాల్ ద్వారా HTTP ప్రోటోకాల్ కోలన్ 2 స్లాషెస్ అండ్ host name means www.hostname or domain name అని కూడా అనొచ్చు. ఓకే, www.google.com అనో లేదా facebook.com అని లేదా gmail.com ఇలా ఏదైనా వెబ్సైట్ని మనం ఎంటర్ చేస్తాం. ఓకే, ఈ ఫస్ట్ దీంట్లో ఏంటంటే 2 పార్ట్స్ ఉంటాయి. HTTP పార్ట్, డొమైన్ నేమ్ పార్ట్. HTTP పార్ట్ అనేది కామన్. HTTP పార్ట్ అనేది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఎన్ ప్రోటోకాల్. ఇట్ కెన్ యాక్సెస్ ద వెబ్ పేజెస్
ఇన్ అవర్ కంప్యూటర్. ఓకే, మన కంప్యూటర్ మీద డిస్ప్లే వెబ్ పేజెస్ని డిస్ప్లే చేసే ప్రోటోకాల్ని మనం హెచ్టిటిపి ప్రోటోకాల్ అంటాం. ఓకే, వెబ్ బ్రౌజర్లో యూజ్ చేసే హెచ్టిటిపి ప్రోటోకాల్. ఓకే, నెక్స్ట్ ఇట్ స్పెసిఫైస్, ఏం స్పెసిఫై చేస్తుంది, హౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఏ హైపర్ లింక్. ఓకే, హైపర్ లింక్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది స్పెసిఫై చేస్తుంది ఈ ప్రోటోకాల్ అనేది. ఓకే, ప్రోటోకాల్ అనేది ఏం చేస్తుంది, ఫస్ట్ దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి కదా హెచ్టిటిపి ప్రోటోకాల్. ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది ఏం చేస్తుందంటే ద ప్రోటోకాల్ స్పెసిఫైస్ హౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఏ హైపర్ లింక్. హైపర్ లింక్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది చెప్తుంది. ద ప్రోటోకాల్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెబ్ రిసోర్సెస్ ఈజ్ హెచ్టిటిపి. మనం ఆ ప్రోటోకాల్ ఏ ప్రోటోకాల్ని యూజ్ చేస్తాం వెబ్ రిసోర్సెస్లో, హెచ్టిటిపి ప్రోటోకాల్ని యూజ్ చేస్తాము. ఓకే, ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్, హెచ్టిటిపి స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, ఇది ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్తో పాటు ద ప్రోటోకాల్ ఈజ్ ఫాలోడ్ బై ఏ కోలన్, 2 స్లాషెస్ అండ్ దెన్ ద డొమైన్ నేమ్ ఉంటుంది. ఈ డొమైన్ నేమ్ మన అది మనకి ఎక్కడ వెబ్లో ఎక్కడ లొకేటెడ్ అయి ఉందో ఆ అడ్రస్సే డొమైన్ నేమ్. ద డొమైన్ నేమ్ ఈజ్ ద కంప్యూటర్ which ద రిసోర్స్ ఈజ్ లొకేటెడ్, ఎక్కడ రిసోర్స్ ఉందనేది చెప్తుంది. నెక్స్ట్ వెబ్సైట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ వెబ్ పేజెస్. ఓకే, ఇంక్లూడింగ్ మల్టీమీడియా కంటెంట్ దట్ స్టార్ట్ ఏ సింగిల్ డొమైన్ నేమ్. ఒక సింగిల్ డొమైన్ నేమ్ తోటి, అంటే ఒక సింగిల్ డొమైన్ నేమ్ తోటి కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్తో కలిగి ఉండే సైట్ని మనం ఏమంటాం, వెబ్సైట్ అంటాం. వెబ్సైట్ అనేది కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ని కలిగి ఉండి, ఓకే, దీంట్లో ఇంక్లూడింగ్ మల్టీమీడియా కంటెంట్ అంతా. మల్టీమీడియా కంటెంట్ మీన్స్ ఆడియో, వీడియో, గ్రాఫిక్స్, టెక్స్ట్, కాంబినేషన్ ఆఫ్ ద ఆడియో, వీడియో, ఇలా మొత్తం అన్నిటినీ కలిపి ఉన్న కంటెంట్ని ఏమంటామంటే మల్టీమీడియా కంటెంట్ అంటాం. ఈ యానిమేషన్స్ ఇవన్నీ కూడా మల్టీమీడియా కంటెంట్లోకి వస్తాయి. ఓకే, ఇంక్లూడింగ్ మల్టీమీడియా కంటెంట్ దే స్టార్ట్ ఏ సింగిల్ డొమైన్ నేమ్. ఒక సింగిల్ డొమైన్ నేమ్తో స్టార్ట్ అవుతుంది. Next, web browser. Web browser means web browser is a software application that can access the web application on the world wide web through the internet. Okay, and through internet ద్వారా వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని, ఓకే, వెబ్ అప్లికేషన్స్ని యాక్సెస్ చేసుకునే సాఫ్ట్వేర్ అప్లికేషనే వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ దట్ కెన్ యాక్సెస్ ద వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ని యాక్సెస్ చేసుకుంటుంది ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్న వెబ్ అప్లికేషన్ యాక్సెస్ చేసుకుని త్రూ ద ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ ద వే టు యాక్సెస్ ద వెబ్ పేజెస్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్. ఇది ఒక వే, అంటే మనం వెబ్ పేజెస్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ అప్లికేషనే వెబ్ బ్రౌజర్. ఓకే, వెబ్ పేజ్ని మనం డిస్ప్లే చేయడానికి. నెక్స్ట్, హైపర్ లింక్ ఈజ్ ఏ సెలెక్టబుల్ ఎలిమెంట్ ఇన్ యాన్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ దట్ యాన్ యాక్సెస్ పాయింట్ టు అదర్ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్. When we click the hyperlink to access a linked resource. Okay, hyperlinks includes buttons, icons, images, maps and clickable text links. That means hyperlink is the selectable element in an electronic document that an access point to other electronic resources. Hyperlink అనేది మనం ఏదైతే వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్న డాక్యుమెంట్ని, ఏ డాక్యుమెంట్ని అయితే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ని మనం సెలెక్ట్ చేయబడుతుందో ఆ సెలెక్ట్ చేయబడిన ఎలిమెంటే హైపర్ లింక్ అంటాము. ఓకే, వెన్ వీ క్లిక్ ద హైపర్ లింక్ టు యాక్సెస్ ద లింక్డ్ రిసోర్స్, అంటే మనం ఎప్పుడైతే ఆ హైపర్ లింక్ని క్లిక్ చేసామో ఆటోమేటిక్గా వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్న వెబ్ సర్వర్లో ఉన్న ఆ వెబ్ పేజ్ని టచ్ అవుతుందన్నమాట ఈ హైపర్ లింక్ అనేది. ఓకే, హైపర్ లింక్ ఇంక్లూడ్స్, హైపర్ లింక్ అనేది ఏమి కలిగి ఉంటుందంటే బటన్స్, ఐకాన్స్, ఇమేజెస్, మ్యాప్స్ ఆర్ క్లికబుల్ టెక్స్ట్ లింక్స్ ద్వారా కలిగి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి హైపర్ లింక్ అనేది సపోజ్ మనం యూఆర్ఎల్ నేమ్ ఇచ్చేసాం అనుకోండి, ఆ యూఆర్ఎల్ నేమ్ అనేది హైపర్ లింక్ తోటి మనకు చూపిస్తుంది ఎవ్రీ వెబ్ పేజ్లో కూడా. ఓకే, ఇది మనకి హైపర్ లింక్ అనేది ఇట్ ఈస్ ఎన్ సెలెక్టబుల్ ఎలిమెంట్ ఇన్ ఎన్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ దట్ ఎన్ యాక్సెస్ పాయింట్ టు అదర్ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్. వెన్ వీ క్లిక్ ద హైపర్ లింక్ టు యాక్సెస్ ద లింక్డ్ రిసోర్స్, హైపర్ లింక్ ఇంక్లూడ్ బటన్స్, ఐకాన్స్, ఇమేజెస్, మ్యాప్స్ అండ్ క్లికబుల్ టెక్స్ట్ లింక్స్. అంటే
హైపర్ లింక్ అనేది ఇట్ ఈజ్ ఎన్ సెలెక్టబుల్ ఎలిమెంట్, దట్ మీన్స్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్. ఇప్పుడు ఒక వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్న వెబ్ సర్వర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకునే ఐడెంటిఫైయబుల్ ఎలిమెంటే మనం హైపర్ లింక్ అంటాం. ఓకే, మనం ఎప్పుడైతే హైపర్ లింక్ని క్లిక్ చేసామో ఆటోమేటిక్గా మనకి వెబ్ పేజ్, ఆ హైపర్ లింక్కి సంబంధించిన వెబ్ పేజ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. వెన్ వీ క్లిక్ ద హైపర్ లింక్ టు యాక్సెస్ ద లింక్డ్ రిసోర్స్ మీన్స్ వెబ్ పేజ్. ఓకే, హైపర్ లింక్స్ అనేవి ఇంక్లూడ్స్ ఏమేమి కలిగి ఉంటుందంటే బటన్స్, ఐకాన్స్, ఇమేజెస్, మ్యాప్స్ అండ్ క్లికబుల్ టెక్స్ట్ లింక్స్. ఓకే, ఇది మెయిన్ టెర్మినాలజీస్. ఇంకా వెబ్ పేజ్ కూడా ఉంటుంది. వెబ్ పేజ్ వెబ్ పేజ్ కూడా వన్ ఆఫ్ ద టెర్మినాలజీ. ఇట్ ఈజ్ ఎన్ డాక్యుమెంట్ టు డిస్ప్లే ద కంటెంట్ని డిస్ప్లే చేసే డాక్యుమెంటే మనం వెబ్ పేజ్ అని అంటాం. నెక్స్ట్ అండ్ ఆల్సో ఇందులో HTML అనే వర్డ్ కూడా యూజ్ చేస్తాం వరల్డ్ వెబ్ టెర్మినాలజీ. HTML మీన్స్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇట్ ఈస్ ఎన్ స్క్రిప్టెడ్ లాంగ్వేజ్ టు యాక్సెస్ ద వెబ్ పేజెస్ ఇంటూ అవర్ బ్రౌజర్. అంటే మన బ్రౌజర్ మీద డిస్ప్లే చేసే ఎవ్రీ కంటెంట్కి యూజ్ చేసే లాంగ్వేజే మనం HTML లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. ఈ HTML లాంగ్వేజ్ ద్వారానే ప్రజెంటేషన్ అనేది చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ హౌ ద వెబ్ వర్క్స్. వెబ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? హౌ ద వెబ్ వర్క్స్. ఇప్పుడు హౌ ద వెబ్ వర్క్స్ అంటే ఏ యూజర్ ఎంటర్ ఏ యూఆర్ఎల్ ఎంటర్ చేసిన వెంటనే ఇంటూ ఏ బ్రౌజర్, దిస్ రిక్వెస్ట్ ఈజ్ పాస్డ్ టు డొమైన్ నేమ్ సర్వర్. ద డొమైన్ నేమ్ సర్వర్ రిటర్న్ an IP address for the server that hosts the website. Next, the browser requests the page from the web server using the IP address specified by the domain name server. The web server returns the web page to the IP address specified by the browser requesting the page. The web page may also contain links to other files on the same server, such as images which the browser will also request. The browser collects all the information and display to our computer in the form of web page. Okay, హౌ ద వెబ్ వర్క్స్ అంటే దీంట్లో 5 స్టెప్స్లో మనకి వెబ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే వెబ్ అనేది మనకి ఒక వెబ్ పేజ్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది అనేది చెప్తుంది. ఫస్ట్ ఏంటంటే మనం ఒక ఏదైనా యూజర్ మనమే అనుకోండి, ఆ యూజర్ ఫస్ట్ యూఆర్ఎల్ని ఎంటర్ చేస్తాడు. ఎక్కడ? బ్రౌజర్లో యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ని అంటే దట్ మీన్స్ వెబ్ అడ్రస్ని ఎంటర్ చేస్తాడు. ఎలాగా? HTTP 2 పార్ట్స్లో ఉంటుందని చెప్పాను కదా. యూఆర్ఎల్ అనేది HTTP అండ్ డొమైన్ నేమ్ పార్ట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ HTTP www.google.com అని ఎంటర్ చేసామనుకోండి. ఓకే, ఇప్పుడు దిస్ రిక్వెస్ట్ ఈజ్ పాస్డ్ టు డొమైన్ నేమ్ సర్వర్. అప్పుడు ఇది ఏమవుతుందంటే డొమైన్ నేమ్ సర్వర్కి వెళ్తుంది. అంటే వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్న వెబ్ సర్వర్కి. ఏ వెబ్ సర్వర్కి? ఎప్పుడు మనం ఏదైతే క్లిక్ చేసామో గూగుల్ సర్వర్ అనమాట. అంటే గూగుల్లోనే www.google.com అని ప్రెస్ చేసాం కదా. ఇప్పుడు గూగుల్ అనే సర్వర్కి ఈ వెబ్ పేజ్ ఈ యూఆర్ఎల్ అనేది వెళ్తుంది. ఇప్పుడు వరల్డ్ వైడ్ వెబ్లో అక్కడ ఐడెంటిఫై చేయబడుతుంది. ఇప్పుడు ఆ డొమైన్ నేమ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ యాన్ ఐపీ అడ్రస్ ఏదైతే ఐపీ అడ్రస్ ఉందో మనకి ఆ ఐపీ అడ్రస్ని ఐడెంటిఫై చేసి ఫర్ ద సర్వర్ కోసం అండ్ హోస్ట్ ద వెబ్సైట్. ఆ వెబ్సైట్ని హోస్ట్ చేసుకుంటుంది. అంటే డొమైన్ నేమ్ సర్వర్లో ఉన్న వెబ్ సర్వర్లో ఉన్న గూగుల్ సర్వర్ ఏదైతే గూగుల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని ముందు ఐడెంటిఫై చేయబడుతుంది. వెబ్సైట్ డొమైన్ నేమ్ సర్వర్ ఐడెంటిఫై చేసి నెక్స్ట్ బ్రౌజర్ ఏం చేస్తుంది? ద బ్రౌజర్ రిక్వెస్ట్ ద పేజ్ ఫ్రమ్ ద వెబ్ సర్వర్ యూజింగ్ ద ఐపీ అడ్రస్ స్పెసిఫైడ్ బై ద డొమైన్ నేమ్ సర్వర్. ఓకే, ఎప్పుడైతే మనం డొమైన్ నేమ్ సర్వర్ని స్పెసిఫై చేసి వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ పంపుతుందన్నమాట ఓ బ్రౌజర్. ద బ్రౌజర్ రిక్వెస్ట్ ద వెబ్ మీన్స్ వెబ్ పేజ్ని రిక్వెస్ట్ అడుగుతుంది. ఎక్కడ? వెబ్ సర్వర్ని. ఏ వెబ్ సర్వర్ని? డొమైన్ నేమ్. ఆ వెబ్ సర్వర్లో ఉన్న డొమైన్ నేమ్ సర్వర్ మీన్స్ గూగుల్ సర్వర్ అంట. యూజింగ్ ద ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకుని స్పెసిఫైడ్ బై ద డొమైన్ నేమ్ సర్వర్. దట్ మీన్స్ బ్రౌజర్ అనేది
the browser requests the page from the web server using the IP address specified by the domain name server. మనం ఏదైతే డొమైన్ నేమ్ సర్వర్ని స్పెసిఫై చేసామో దట్ మీన్స్ అంటే www.google.com అని ప్రెస్ చేసాము అనుకోండి. సపోజ్ ఆ గూగుల్ సర్వర్కి వెబ్ సర్వర్లో ఉన్న గూగుల్ సర్వర్కి టచ్ చేస్తుంది. ఏది ఈ బ్రౌజర్ అనేది రిక్వెస్ట్ పంపుతుంది అనమాట వెబ్ పేజ్కి. ఇప్పుడు వెబ్ సర్వర్ ఏం చేస్తుంది అంటే the web server returns a web page to the IP address specified by the browser requesting the page. మనం ఏ IP అడ్రస్ అయితే మన ఇంటర్నెట్ IP అడ్రస్ ఉంటుంది కదా, ఇంటర్నెట్ IP అడ్రస్ ఏదైతే ఉందో ఆ IP అడ్రస్కి వెబ్ పేజ్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ వెబ్ పేజ్ని రిటర్న్ చేసి బ్రౌజర్ మీద చూపిస్తుంది. బ్రౌజర్ ఏదైతే రిక్వెస్ట్ చేసిందో ఆ వెబ్ పేజ్ని. ఓకే, ద వెబ్ పేజ్ మే ఆల్సో కంటైన్స్ లింక్స్ టు ద అదర్ ఫైల్స్ ఆన్ ద సేమ్ సర్వర్. ఓకే, దానికి ఆ సర్వర్ సంబంధించిన అన్ని లింక్స్ని కూడా వెబ్ పేజ్లో మనకి డిస్ప్లే చేస్తుంది ఎవరో వెబ్ సర్వర్ అనేది. ఓకే, ఆ లింక్స్ ఏమేమి ఉంటాయంటే సచ్ యాజ్ ఇమేజెస్ అండ్ బ్రౌజర్ విల్ ఆల్సో రిక్వెస్ట్. బ్రౌజర్ రిక్వెస్ట్ చేసిన అన్ని ఇన్ఫర్మేషన్తో పాటు దానికి సంబంధించిన ఇమేజెస్ని కూడా మనకి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ద బ్రౌజర్ కలెక్ట్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ప్లే టు అవర్ కంప్యూటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెబ్ పేజ్. ఓకే, ఒక వెబ్ పేజ్ రూపంలో ఫార్మ్ ఆఫ్ వెబ్ పేజ్ దట్ మీన్స్ ఒక వెబ్ పేజ్ రూపంలో ద బ్రౌజర్ కలెక్ట్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. బ్రౌజర్ అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని అండ్ డిస్ప్లే టు అవర్ కంప్యూటర్, మన కంప్యూటర్ మీద డిస్ప్లే చేస్తుంది. ఏది దీనికి సంబంధించిన లాంగ్వేజ్ ఏం యూజ్ చేస్తాం, HTML అనే లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ HTML అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎన్ మార్కప్ లాంగ్వేజ్ విచ్ మీన్స్ we use HTML to display markup a text document with tags that tell a web browser how to structure it to display అంటే వెబ్ బ్రౌజర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ను ఎలా డిస్ప్లే చేయాలి, ఎలా నిర్మించి డిస్ప్లే చేయాలి అంటే సపోజు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉందనుకోండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది మెటీరియల్ అంతా వచ్చేసింది. మెటీరియల్ని ఇప్పుడు మనం అది ఎలా కన్స్ట్రక్ట్ చేసి బిల్డింగ్ చూపించాలనేది చూపించాలనేది ఎవరు చేస్తారు, సమ్ బిల్డర్ చూపిస్తాడు. అలాగే ఇది ఏంటంటే HTML అనేది బిల్డర్ ఏంటి మనకి వెబ్ పేజ్ని ఎలా డిస్ప్లే చేయాలనేది చూపించే బిల్డర్ అనమాట. అంటే HTML ఈజ్ ఎన్ మార్కప్ లాంగ్వేజ్ విచ్ మీన్స్ వీ యూజ్ టు HTML సింప్లీ మార్కప్ ఏ టెక్స్ట్ డాక్యుమెంట్. ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ని మార్కప్ చేసి ట్యాగ్స్ ద్వారా మార్కప్ చేసి అండ్ టెల్ ఏ వెబ్ బ్రౌజర్కి హౌ టు స్ట్రక్చర్ ఇట్ టు డిస్ప్లే, ఎలా డిస్ప్లే చేయాలనేది చూపిస్తుంది బ్రౌజర్లో. HTML ఇస్ ద మోస్ట్లీ వైడ్లీ యూజ్డ్ లాంగ్వేజ్ టు రైట్ వెబ్ పేజెస్ని మనం డిస్ప్లే చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే HTML లాంగ్వేజ్. నెక్స్ట్ HTML వాజ్ డెవలప్డ్ బై, ఇది కూడా HTMLని కూడా డెవలప్ చేసింది ఏంటంటే టిమ్ బెర్నర్స్లీయే డెవలప్ చేశాడు. ఓకే, HTML pages can be developed to the simple text or to be complex multimedia program containing audio, video, moving images and Java applets. It is not a programming language, it is the scripting language. అంటే HTML pages అనేవి ఎలా డెవలప్ చేయబడతాయంటే ఇట్ ఈస్ సింపుల్ టెక్స్ట్ తోటి లేదా కాంప్లెక్స్ మల్టీమీడియా ప్రోగ్రామ్ తోటి, అంటే మల్టీమీడియా ప్రోగ్రామ్స్ తోటి డెవలప్ చేయబడతాయి. ఇవి మల్టీమీడియా ప్రోగ్రామ్ మీన్స్ ఏమేమి ఉంటాయంటే ఆడియో, వీడియో అండ్ ఇమేజెస్ అండ్ జావా అప్లెట్స్ అన్నీ కూడా దీంట్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ HTML అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇట్ ఈస్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అంటే దీంట్లో ఏ లాజిక్స్ ఉండవు. ఇప్పుడు సపోజ్ జావా చూసారనుకోండి, జావా అనేది ఇట్ ఈస్ ఎన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే .NET అనే ప్లాట్ఫామ్ తీసుకుంటే కనుక C#.NET అని, VB.NET అని ఇట్ ఈస్ ఎన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలా ఇది ఏంటి HTML అనేది ఇట్ ఈస్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇన్ HTML ఫార్మేటింగ్ ఈజ్ స్పెసిఫైడ్ బై యూజింగ్ ట్యాగ్స్. HTML ఫార్మేట్ అనేది ఎవ్రీ HTML ఫార్మేటింగ్ కూడా ట్యాగ్స్తో స్పెసిఫై చేయబడతాయి. ఓకే, ఈ ట్యాగ్ ఈజ్ ఏ ఫార్మేట్ నేమ్ సరౌండింగ్ బై యాంగిల్ బ్రాకెట్స్. అంటే మనం ట్యాగ్ అనేది ఎలా ఫార్మేట్ చేయబడుతుందంటే యాంగిల్ బ్రాకెట్స్తో సరౌండ్ చేయబడతాయి. ద ఎండ్ ట్యాగ్స్ స్విచ్ ఏ ఫార్మేట్ ఆఫ్ ఆల్సో కంటైన్ ఏ ఫార్వర్డ్ స్లాష్. అంటే ఎవ్రీ ఎండ్ ట్యాగ్ కూడా
ఫార్వర్డ్ స్లాష్ తోటి ట్యాగ్లోనే ఫార్వర్డ్ స్లాష్ తోటి ఎండ్ చేస్తాం. ఓకే, HTML ఫార్మాటింగ్ అనేది ఇట్ ఇస్ స్పెసిఫైడ్ ఏ ట్యాగ్స్తో స్పెసిఫై చేయబడి, అండ్ ఆల్సో ఈ ట్యాగ్ ఈజ్ ఏ ఫార్మాట్ నేమ్ సరౌండింగ్ బై యాంగిల్ బ్రాకెట్స్తో సరౌండ్ చేయబడి, ద ఎండ్ ట్యాగ్స్ విచ్ స్విచ్ ఏ ఫార్మాట్ ఆఫ్, అంటే మనం ఆ ట్యాగ్ని ఆఫ్ చేయాలనుకుంటే కనుక ఇట్ కంటైన్ ఏ ఫార్వర్డ్ స్లాష్ తోటి మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ HTML ట్యాగ్స్. ఓకే, HTML ట్యాగ్స్ మెయిన్ మనం HTMLలో మెయిన్గా యూజ్ చేసే ట్యాగ్స్ ఏంటంటే, ఫస్ట్ డాక్ టైపు, HTML హెడ్, టైటిల్, బాడీ, నెక్స్ట్ బాడీ, ఇవి మెయిన్ ట్యాగ్స్. ఓకే, ఇందులో ఫస్ట్గా మనం యూజ్ చేసేది డాక్ టైప్ ట్యాగ్ని ఎలా యూజ్ చేస్తామంటే, ఎక్స్ప్లెనేటరీ మార్క్స్ స్టార్టింగ్ తోటి డాక్ టైప్ అని ఎంటర్ చేస్తాం. ఈ డాక్ టైప్ ట్యాగ్ అనేది ఏంటంటే HTML వెర్షన్ని చూపిస్తుంది అనమాట, అండర్స్టాండ్ చేసుకుంటుంది. అంటే మనం HTML వెర్షన్ని ఎంటర్ చేస్తాం. ఇక్కడ ద డాక్ టైప్ డిక్లరేషన్ ట్యాగ్ ఇట్ ఈజ్ యూజ్డ్ బై ద వెబ్ బ్రౌజర్లో ఎలా యూజ్ చేస్తామంటే, టు అండర్స్టాండ్ ద వెర్షన్ ఆఫ్ ద HTML వెర్షన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి బ్రౌజర్లో మనం డిస్ప్లే చేస్తాం కదా మొత్తం డేటాని. ఈ బ్రౌజర్లో డిస్ప్లే చేసే డేటా మనకి డిస్ప్లే చేసే డేటా అనేది HTML వెర్షన్ని చూపించడానికి మనం డాక్ టైప్ని యూజ్ చేస్తాము. ఓకే, ఇట్ మేక్స్ యూజ్ ద ఫాలోయింగ్ డిక్లరేషన్. అంటే మనం సపోజ్ డాక్ టైప్ HTML 8.0 అని 3.0 ఇలా వెర్షన్స్ ఎవ్రీ ఇయర్ లేదా 2 ఇయర్స్కి మనకి వెర్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే కొత్త ట్యాగ్స్ యాడ్ అవుతూ ఉంటాయి, కొత్త ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ యాడ్ అయిన ఫీచర్స్తో కలిపి మళ్ళీ వేరే వెర్షన్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ బ్రౌజర్ అనేది కొన్ని బ్రౌజర్స్ ఓల్డ్ బ్రౌజర్స్ యూజ్ చేసామనుకోండి, ఈ HTML వెర్షన్స్ అనేవి న్యూ వెర్షన్ అయితే కనుక ఒక్కోసారి సపోర్ట్ కూడా చేయవు. ఓకే, నెక్స్ట్ HTML tag means this tag encloses the complete HTML document and mainly comprises of the document header which is represented by head, and document body which is represented by body. ఓకే, అంటే ఇది మొత్తం HTML డాక్యుమెంట్ని చూపించే ట్యాగ్ ఏంటంటే, ఫస్ట్ HTML ట్యాగ్తో స్టార్ట్ చేస్తాం. HTML ట్యాగ్తో స్టార్ట్ చేసి లాస్ట్ని ఫార్వర్డ్ స్లాష్ తోటి HTML తోటి క్లోజ్ చేస్తాం. ఓకే, దిస్ ట్యాగ్ ఎన్క్లోజెస్ ద కంప్లీట్ HTML document and mainly comprises of HTML document header which is represented by head /head and document body which is represented by body. అంటే బాడీ తోటి హెడ్తో స్టార్ట్ చేసి బాడీ తోటి ఎండ్ చేస్తాము. దిస్ ట్యాగ్ ఎన్క్లోజెస్ ద కంప్లీట్ HTML document and mainly comprises of a document header. అంటే ఇవి దేంతో కంప్రైజ్ చేయబడి ఉంటుంది అంటే, HTML ట్యాగ్లో ఏమేమి ఉంటాయి అంటే, హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్. హెడ్ ట్యాగ్ అంటే హెడ్డింగ్స్, అంటే మెయిన్ హెడ్డింగ్స్, అండ్ బాడీ ట్యాగ్ మీన్స్ బాడీ ఆఫ్ ద కంటెంట్, అంటే ఏ కంటెంట్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ కంటెంట్ అంతా కూడా మనకి బాడీ ట్యాగ్లో యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఫస్ట్ హెడ్ ట్యాగ్ ఏం చేస్తుంది, దిస్ ట్యాగ్ రిప్రజెంట్స్ ద డాక్యుమెంట్స్ హెడర్ which can keep other HTML tags, that means title tag, link tag, etc. అంటే దీంట్లో ఈ హెడ్ ట్యాగ్లో ఏమేమి సబ్ ట్యాగ్స్ ఉంటాయంటే, మనకి టైటిల్ ట్యాగ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నామో ఆ పేజ్ యొక్క టైటిల్, నెక్స్ట్ దానికి సంబంధించిన లింక్స్ ఫస్ట్ మనం హెడ్ ట్యాగ్లో యూజ్ చేస్తాం. టైటిల్ ట్యాగ్ అంటే ఏంటి, ద టైటిల్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఇన్సైడ్ ద హెడ్ ట్యాగ్ టు మెయింటైన్ ఏ డాక్యుమెంట్ టైటిల్. ఫస్ట్ మెన్షన్ ద డాక్యుమెంట్ టైటిల్. మనం ఏ డాక్యుమెంట్ అయితే వెబ్ డాక్యుమెంట్ అయితే ఉందో ఆ వెబ్ డాక్యుమెంట్ యొక్క టైటిల్ని ఎంటర్ చేయడానికి మనం టైటిల్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ బాడీ ట్యాగ్, దిస్ ట్యాగ్ రిప్రజెంట్స్ ద డాక్యుమెంట్స్ బాడీ విచ్ కీప్స్ other HTML tags like h1, div, p, etc. అంటే ఈ ట్యాగ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, HTML డాక్యుమెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే డాక్యుమెంట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ బాడీ మొత్తం రిప్రజెంట్ చేసి which keeps
అదర్ HTML ట్యాగ్స్ HTML ట్యాగ్స్ అన్నిటినీ కూడా కలిగి ఉంటుంది. ఏమేమి ట్యాగ్స్ అంటే h1 div p అనే ట్యాగ్స్ని కలిగి ఉంటుంది. ఇలా చాలా ట్యాగ్స్ ఉంటాయి ఇందులో సమ్ ఆఫ్ ద ట్యాగ్స్. h1 అనేది మనం సైడ్ హెడ్డింగ్స్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే కనుక h1 అనే ట్యాగ్ని తీసుకుంటాము. h1 ట్యాగ్ మీన్స్ దిస్ ట్యాగ్ రిప్రజెంట్స్ ద హెడ్డింగ్ ట్యాగ్. నెక్స్ట్ p ట్యాగ్ మీన్స్ పారాగ్రాఫ్ ట్యాగ్. అంటే మనం టెక్స్ట్ని ఒక పారాగ్రాఫ్ రూపంలో చూపించడానికి యూజ్ చేసే ట్యాగ్ ఏంటంటే పారాగ్రాఫ్ ట్యాగ్. దిస్ ట్యాగ్ ఆఫర్స్ ఏ వే to structure your structure into different programs. Each paragraph of text should in between on an opening p or closing p. అంటే మన డాక్యుమెంట్ యొక్క స్ట్రక్చరు పారాగ్రాఫ్ రూపంలో ఉండాలనుకుంటే కనుక p ట్యాగ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ br ట్యాగ్ బ్రేక్ ట్యాగ్. అంటే మనం దిస్ ట్యాగ్ హ్యాజ్ ఏ స్పేస్ బిట్వీన్ ద క్యారెక్టర్స్. మన క్యారెక్టర్స్ని బ్రేక్ ట్యాగ్ మీన్స్ దిస్ ట్యాగ్ హ్యాజ్ ఏ స్పేస్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ మధ్య స్పేస్ యూజ్ చేయడానికి మనం బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ద ఫార్వర్డ్ స్లాష్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద నెక్స్ట్ ట్యాగ్. ఓకే, అంటే మనకి క్యారెక్టర్ మధ్య స్పేస్ రావడానికి బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ సెంటర్ ట్యాగ్ మీన్స్ మనం కంటెంట్ అనేది సెంటర్లో యూజ్ చేయాలంటే దిస్ ట్యాగ్ టు పుట్ ఎనీ కంటెంట్ ఆన్ ద సెంటర్ ఆఫ్ ద పేజ్ ఎనీ టేబుల్ సెల్. ఓకే, ఈ టేబుల్ సెల్లో కానీ లేదా సెంటర్లో కంటెంట్ అనేది సెంటర్లో రావాలంటే మనం సెంటర్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ HR ట్యాగ్ హారిజాంటల్ లైన్స్ మీన్స్ these are used to usually break up section of a document. HR, it creates a line from the current position in the document to the right margin. Okay, అంటే హారిజాంటల్ లైన్స్ దట్ మీన్స్ ఏంటంటే మార్జిన్స్ కావాలనుకుంటే కనుక మనం ఈ HR ట్యాగ్ని యూజ్ చేస్తాము. HR ట్యాగ్ని హారిజాంటల్ లైన్స్ దీస్ ఆర్ యూజ్డ్ టు యూజువల్లీ బ్రేక్ అ సెక్షన్ ఆఫ్ ఏ ఒక సెక్షన్ బ్రేక్ చేసుకుని దానికి సంబంధించిన హారిజాంటల్ లైన్ రావాలనుకుంటే HR ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఇలా ఏంటి బాడీ ట్యాగ్లో యూజ్ చేసే ట్యాగ్స్ అనమాట. ఎవ్రీ ట్యాగ్ని కూడా మనం ఏంటంటే ఫార్వర్డ్ స్లాష్ తోటి ఎండ్ చేయాలి. ఓకే, అంటే ఫస్ట్ కానీ ఎవ్రీ ట్యాగ్లోనూ కూడా HTML డాక్యుమెంట్లోనూ కూడా మెయిన్ యూజ్ చేసే ట్యాగ్స్ ఏంటంటే మెయిన్ యూజ్ చేసే ట్యాగ్స్ దట్ మీన్స్ ఎసెన్షియల్ ట్యాగ్స్ ఏమేంటంటే డాక్ టైప్ అంటే HTML వెర్షన్ని మనం చూపించడం. నెక్స్ట్ HTML ట్యాగ్ని HTML అనే ట్యాగ్తో స్టార్ట్ చేసి అండ్ ఫార్వర్డ్ స్లాష్ తోటి HTML ట్యాగ్ తోటి ఎండ్ చేయడం. నెక్స్ట్ హెడ్ ట్యాగ్తో స్టార్ట్ చేసి ఫార్వర్డ్ స్లాష్ హెడ్ తోటి ఎండ్ చేయడం. నెక్స్ట్ అలా ఆల్సో బాడీ ట్యాగ్తో స్టార్ట్ చేసి ఫార్వర్డ్ స్లాష్తో బాడీ ట్యాగ్ తోటి ఎండ్ చేయడం. ఇలా మొత్తం మనం ఎవ్రీ HTML డాక్యుమెంట్ని కూడా మెయిన్ ట్యాగ్స్ ఏంటంటే మనకి HTML డాక్యుమెంట్లో HTML హెడ్, HTML బాడీ, HTML హెడ్లోను HTML బాడీలోను ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎవ్రీ ట్యాగ్ కూడా మనం జావా స్క్రిప్ట్ ట్యాగ్స్ యూజ్ చేసినా లేదా ఏదైనా ఏ ట్యాగ్స్ CSS ట్యాగ్స్ని యూజ్ చేసినా ఏ ట్యాగ్స్ని యూజ్ చేసినా కానీ మనం HTML హెడ్లోను HTML బాడీలోను ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, ఇది HTML డాక్యుమెంట్లో యూజ్ చేసే ట్యాగ్స్ HTML ట్యాగ్స్. ఓకే, ఇది HTML ఇంట్రడక్షన్. అంటే ఫస్ట్ మనం ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఫస్ట్ వాట్ ఈజ్ వెబ్ టెక్నాలజీ. అసలు వెబ్ టెక్నాలజీ అంటే ఏంటి? It is an technology that means software. It can communicate to one computer to another computer. ఒక కంప్యూటర్ నుంచి అనదర్ కంప్యూటర్ని కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే వెబ్ టెక్నాలజీ. ఓకే, ఈ వెబ్ టెక్నాలజీని టిమ్ బెర్నర్స్-లీ అనే సైంటిస్టు ఇన్వెంట్ చేశాడు. నెక్స్ట్ ఈ వెబ్ టెక్నాలజీస్లో యూజ్ చేసే మెయిన్ టెర్మినాలజీస్ అంటే వెబ్ టెక్నాలజీస్లో యూజ్ చేసే వర్డ్స్ ఏమేంటంటే మనకి మెయిన్ ఫస్ట్ ఏం యూజ్ చేసాం? వరల్డ్ వైడ్ వెబ్ అనే, నెక్స్ట్ వెబ్ సర్వరు, నెక్స్ట్ వెబ్ పేజు,
వెబ్ పేజ్ అనేది ఏంటి, నెక్స్ట్ ఎఫ్టీపీ మీన్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇంటర్నెట్, యూఆర్ఎల్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, నెక్స్ట్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఎలా ఫార్మేట్ అయి ఉంటుంది, నెక్స్ట్ వెబ్సైట్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అని, నెక్స్ట్ వెబ్ బ్రౌజర్, ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ దట్ మీన్స్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, ఇట్ కెన్ యాక్సెస్ ద డేటా ఇంటూ వెబ్ పేజెస్ ఇంటూ ఇట్ కెన్ యాక్సెస్ ద వెబ్ పేజెస్ ఇంటూ అవర్ కంప్యూటర్లో వెబ్ పేజెస్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామే వెబ్ బ్రౌజర్ అని. నెక్స్ట్ హైపర్ లింక్స్ ఎలా యూజ్ చేసాం. నెక్స్ట్ హౌ ద వెబ్ వర్క్స్, వెబ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎన్ని స్టెప్స్లో వర్క్ అవుతుంది అంటే మనం యూఆర్ఎల్ ఎంటర్ చేసిన దగ్గర నుంచి మనం వెబ్ సర్వర్ మనకి వెబ్ పేజ్ రిటర్న్ చేసే వరకు జరిగే ప్రాసెస్ ఏంటి అనేది హౌ ద వెబ్ వర్క్స్. నెక్స్ట్ HTML, వాట్ ఈజ్ HTML అనేది ఏంటి, ఇట్ ఈజ్ ఎన్ లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ ద్వారా మనం వెబ్ బ్రౌజర్లో వెబ్ పేజ్ని ఎలా డిస్ప్లే చేయాలి, హౌ టు స్ట్రక్చర్ ఇట్ టు డిస్ప్లే అంటే మనం ఎలా డిస్ప్లే చేయాలనేది ఈ లాంగ్వేజ్ని యూజ్ చేస్తామని. ఈ HTML లాంగ్వేజ్ని కూడా టిమ్ బెర్నర్స్-లీ డెవలప్ చేశాడు. ఓకే, ఈ HTML లాంగ్వేజ్ నుంచే మనం ఏంటంటే మల్టీమీడియా కంటెంట్స్, HTML లాంగ్వేజ్ పేజెస్ అనేవి ఎలా ఉంటాయంటే టెక్స్ట్ తోటి అండ్ ఆల్సో మల్టీమీడియా కంటెంట్స్ తోటి ఇంక్లూడ్ అయి ఉంటాయని. నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ అ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అండ్ ఆల్సో HTML ట్యాగ్స్, మెయిన్ ట్యాగ్స్ ఏమేమి యూజ్ చేస్తామంటే డాక్ టైప్ ట్యాగ్, నెక్స్ట్ HTML ట్యాగ్, బాడీ ట్యాగ్. ఈ HTML ట్యాగ్లోనే టూ ట్యాగ్స్ ఉంటాయి, హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్. హెడ్ ట్యాగ్లో మెయిన్ టైటిల్స్ని, ఏదైనా మెయిన్ హైపర్ లింక్స్ని మనం యూజ్ చేస్తాము. అలాగే బాడీ ట్యాగ్లో మొత్తం హెడ్డింగ్ ట్యాగ్స్ కానీ సైడ్ హెడ్డింగ్ ట్యాగ్స్ కానీ, నెక్స్ట్ పారాగ్రాఫ్లో టెక్స్ట్ని చూపించాలన్నా లేదా ఎవ్రీ ట్యాగ్ బాడీ ట్యాగ్లోనే యూజ్ చేస్తాం. ఓకే, ఇది అవర్ టాపిక్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ introduction to web technology, what are the web terminologies in web technology, and also introduction to HTML language, what are the main tags in HTML language. Okay, this is our first class. Okay.